కడప ఉప ఎన్నికల్లో చిరంజీవి పర్యటన కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. పట్టు కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సొంత క్యాడరే ఎదురు తిరిగింది. నాయకుల రోడ్ షోలకు జనాన్ని తరలిస్తున్న నాయకులకు డబ్బులు ఇవ్వకపోవడంతో వాళ్లు రగడకు దిగుతున్నారు. జనాన్ని తీసుకురమ్మని పబ్బం గడిచాక మొండి చేయి చూపుతున్నారని మండిపడుతున్నారు. కడప పార్లమెంటు పరిధిలోని జమ్మలమడుగు నియోజకవర్గం వైఎస్ఆర్ కు పెట్టని కోట. నియోజకవర్గంలో బలమైన వర్గం ఉన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జగన్ కు మద్దతిస్తూ ఉండడంతో కాంగ్రెస్ కు క్యాడర్ కరువైంది. ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా లేకుండా పోయింది. దీంతో మంత్రి డిఎల్ తన పలుకుబడిని ఉపయోగించి ఓ ప్రభుత్వ డాక్టర్ ఇంటినే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. జగన్ వెంట వెళుతున్న కొంతమంది నాయకులను తమ వైపుకు తిప్పుకున్నారు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో నియోజకవర్గంలో చిరంజీవి పర్యటన పార్టీలో చిచ్చు పెట్టింది. చిరంజీవి రోడ్ షోకు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించి సత్తా చాటుకోవాలనుకున్న నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. జనాన్ని తీసుకొచ్చిన వారికి డబ్బులు ఇస్తామని చెప్పడంతో చోటా మోటా నాయకులు తమ గ్రామాల నుంచి జనాన్ని తీసుకొచ్చారు. అయితే చిరంజీవి టూర్ పూర్తవగానే డబ్బులు చెల్లించకుండా నేతలు ముఖం చాటేశారు. దీంతో జనాన్ని తీసుకొచ్చిన నాయకులు రోడ్ షోకు వచ్చిన వారికి సమాధానం చెప్పలేకపోతున్నారు. డబ్బులిస్తామని మోసం చేశారని ఎన్నికల నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణపై, ఎమ్మెల్యే అప్పలనాయుడుపై మండిపడుతున్నారు పార్టీ నాయకులు. డబ్బులు అయితే కనుక ఈ మైలవరం అప్పలనాయుడు అన్నారు, ఒక్క పైసా ఇవ్వలేదు. అతను ఓట్లు వేసే వాళ్ళకు పనిచేసే వాళ్ళకు ₹1 ఇవ్వకుండా, వాళ్లకు లేకోకుండా కోబట్టులకు మాత్రమే ఇల్లు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళనే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. ఎంతసేపు ఉన్నా వీళ్ళు జగన్ వైపు ఉన్నట్టే ఉండారని అన్నట్టు ప్రజలందరూ కూడా అంటున్నారు అనమాట. నిజంగా వాళ్ళు పార్టీకి సేవ చేయని వచ్చిన వాళ్ళు అయితే కనుక వాళ్ళు ప్రజలందరినీ సంప్రదించి ఎవరికి ఏ నాయకుడు ఎట్లా, ఎవరి దగ్గర ఓట్లు పడతాయి, ఎవరికి ఏ నాయకుడికి ఎట్లా ఏర్పాటు చేయాలా, అట్లా కరెక్ట్ గా ఏర్పాటు చేసి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేపిస్తారు. వాళ్ళు ఓట్లు వేపియాలని వచ్చినారో అది నాకైతే అర్థం కావడం లేదు. జగన్ సపోర్ట్ చేయాలని వచ్చినారు. మైలవరం మండలంలో బొత్స సత్యనారాయణ గారు, అప్పలనాయుడు గారు మొత్తకి ఫస్ట్ నుంచి జగన్ మనుషులు కాంగ్రెస్ కు ఓటేస్తామంటే వీళ్ళు మమ్మల్ని అలో చేయకుండా ఉన్నారు. ఎన్ని మాటలు వచ్చినా కూడా మా కమ్మాలి గ్రామానికి వచ్చే వాళ్ళు మా మనుషులు వద్దు, మేము కార్యకర్తలు మాట్లాడతాము అని ఒక 8 గంటలకు వస్తామన్నారు సార్. 8కి రాలేదు. మళ్ళీ సాయంత్రం 3కు వస్తామన్నారు. 3కు వస్తామని మేము ఊరికి వెళ్ళాము సార్. మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి వచ్చారు సార్. వచ్చి 10 గంటలకు వచ్చి మీకు జనం లేరే, ఏది లేదు, మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టి మమ్మల్ని ఇట్లా కార్యకర్తలనే గబ్బు పట్టించి పక్కదా పట్టించినారు సార్. వాళ్ళు పార్టీ కోసం పనిచేసే వారికి డబ్బు ఇవ్వని నేతలు పార్టీలోని కోవర్ట్లకు మాత్రం ముందుగానే డబ్బులిస్తున్నారని వీళ్లు విమర్శిస్తున్నారు. నేతల తీరు చూస్తుంటే జగన్ కు సపోర్ట్ చేస్తున్నట్లుందంటున్నారు. నేతల తీరుతోనే కాంగ్రెస్ కు జనం దూరం అవుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.